చిన్న మస్తా అమ్మ వారి గురించి ఈ మధ్య కాలంలో చాలా ఉమ్. వినిపిస్తుంది. అమ్మవారి ఆరాధన ఎట్లా ఉంటదసలు? చిన్న మస్తా దేవత క్షుద్బాధ పీడితురాలు. క్షుద్బాధ దేవత అంటారు చిన్న మస్తాని. అంటే హ్మ్. ఆకలి దేవత ఆమె. హ్మ్. ఆకలి ఎందుకంటే తన కింద ఉన్న శాకిని వర్ణినిలకు తన రక్తాన్ని ధారపోసి తను కూడా ఒక ధార తాగిందనమాట. హ్మ్. 3 ధారలు వస్తాయి. హ్మ్. కింద రతీ మన్మధుల మీద ఉండే దేవత ఆమె. క్షుద్బాధ పీడితురాలు. అందుకనే చిన్న మస్తా దేవతకు ఆరాధన చేయాలన్నా, మీరు ఉపాసన చేయాలన్నా కొంచెం ఆలోచించుకోవాలి. ఓహ్! ఉమ్. ఓకే. అందరికీ చిన్న మస్తాదేవి పనికిరాదు. హ్మ్. హ్మ్. మీ జాతకంలో రాహుగ్రహం యొక్క అనుకూలతను బట్టి చిన్న మస్తా దగ్గరికి రావాలి. హ్మ్. మీరు తగుదనమ్మా అని వచ్చారనుకోండి, దానికి సంబంధించిన నెగిటివిటీని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అబ్బో! మీరు అడగచ్చు, ఏంటండి ఆమె విశ్వమాత కదా, ఎందుకు ఇలా నెగిటివిటీ? అంతే, ఆమె లక్షణమే అది. ఆమె స్వయం శిరః ఖండిత దేవత. అవును. అవును. క్రిష్. కాబట్టి ఆమె దగ్గర అలాగే ఉంటది ప్రాసెస్ అంతా కూడాను. హ్మ్. ఆమె తొందరగా అనుగ్రహించిన దేవత చిన్నమస్త దేవత. అంటే అంత తొందరగా సాటిస్ఫై తొందరగా సాటిస్ఫై కాదు, చాలా పరీక్షలు పెడుతుంది. హ్మ్. మీరు చిన్నమస్తాదేవిని స్టార్ట్ చేస్తారనుకో, ఫస్ట్ మీలో నెగిటివ్ థాట్స్ ఎక్కువైతాయి. ఆ! మీకు చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎస్, ఇది నిజం. చచ్చిపోవాలనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోయినట్లే అనిపిస్తూ ఉంటారు. మనకు అంటే సూసైడల్ థాట్స్ రావడం అనేది ఇప్పుడున్న కాలంలో డిప్రెషన్ వల్ల వస్తుందనుకోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎస్, చనిపోవడం. అంతే. అట్లాంటి థాట్ ప్రాసెస్ జనరేట్ చేస్తుంది ఆమె. గురూజీ ఇక్కడ చిన్న మస్తా అమ్మవారు అంటే మీరు చెప్తున్నారు గదా! ఇన్ని చేయాలి, ఇన్ని చేయాలి ఇలా అని జెప్పేసి. అంటే చాలా అంటే అమ్మవారి సాటిస్ఫై అవ్వాలంటే సంవత్సరాలు టైం పడతదంటారా? ఒకే వ్యక్తి. అది డిపెండ్స్ అండి. అది డిపెండ్స్. మన హ్మ్. చేతిలో లేదు. హ్మ్. పూర్వజన్మ యొక్క ఆమె నిజంగా మీరు పూర్వజన్మలో చేసి ఉంటే ఈ జన్మలో కనెక్ట్ అవుతారు. హ్మ్. అది హ్మ్. కరెక్ట్. పోయిన జన్మలో ఏదో 30 చేసి వదిలేశారు. ఈ జన్మలో ఒక 20 అన్నా చేర్చుకుంటుంది మీతో. హ్మ్. అట్లాంటి వాళ్ళే ఆమె సాధన దగ్గరకు వస్తారు. ఓకే. హ్మ్. ఓకే. ఆమె మటుకు వదలదు. మీరు ఎట్లున్నా గాని పిలిపించుకుంటుంది. హ్మ్. అంటే జాతక చక్రంలో ఏమన్నా అలా ఉంటదా? జాతకం అలా ఉంటుంది. ఆమె హ్మ్. ఇలా ఊరికే అలా అంటే అలా కాదు, ఊరికే అంటే చాలు గ్రహాలే మారిపోయి కూర్చుంటాయి. ఏ అమ్మో! ఓహ్ మై గాడ్! అసలు ఆమె గురించి చెప్తూ పోతే మనకి డేస్ సరిపోవండి. హ్మ్. హుంకారిని. ఆమె దాంట్లోను హుం అని వస్తుంది. వాట్ ఈస్ ద హుం? హుం బీజం. హుం అంటే చాలు ఇంకంతే. నవగ్రహాలు కూడా వణికిపోతాయంట చిన్నమస్త అంటే. క్షుద్బాధ పీడితురాలు. అంటుందంటే మింగేస్తుంది. ఓకే. దేవతలు సైతం ఆమె పాదక్రాంతం అవుతారు. హ్మ్. హ్మ్. ఆకర్షణ శక్తి అనేది ఆమె యొక్క చర్మపు రంధ్రాలు ఉంటాయి కదా, వెంట్రుకల నుంచి ఇలా సృష్టించింది ఆకర్షణని. అవునా? అంటే ఇప్పుడు ఈ సందర్భంగా మనం మాట్లాడుతున్నాం గదా! ఇది గూడా అమ్మవారి అనుగ్రహం అంటారా? లేకపోతే ఏమంటారు మరి? అనుగ్రహం కాదండి. ఈ సమయంలో ఇలా మాట్లాడాలి మనం హ్మ్. అని ఖచ్చితంగా. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటన్. హ్మ్. ఆమె సంకల్పం అంటే అనుగ్రహం ఉన్నట్టే అంటారా మరి? అంతే కదా మరి. అంటే మనం మనము మాట్లాడే. ఏదో మన ద్వారా కొంతమంది భక్తులకి ఇది చేరుతుంది. హ్మ్. ఎవరో ఎక్కడో ఎవరో ఒకరు దీన్ని రీచ్ అయ్యి చిన్నమస్త అనుగ్రహం కోసం పోయిన జన్మలో కొంచెం ఉంటది. ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి ఎవరికో ఒక చోట మదిలో మెదులుతుంది ఆ థాట్. సో హ్మ్. వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. రైట్. అట్లనే హ్మ్. చూసుకుంటే బగలాముఖి అమ్మవారున్నారు. తారామతి, కమలాత్మిక ఇట్లా ఉన్నారు గదా! వీళ్ళ గురించి అంటే ఎట్లా అంటే వీళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది మీరు ఒక లైన్‌లో చెప్పగలుగుతారా? చూడండి, దశమహావిద్యల గురించి తెలుసుకోవాలంటే కాళీ తారా మహావిద్య, షోడశి భువనేశ్వరి, భైరవి చిన్నమస్తా చ, విద్యా ధూమావతి తథా బగల సిద్ధ విద్యా చ, మతంగి కమలాత్మిక, ఏతే విద్యా మహేశాని దశమహావిద్య ప్రకీర్తిత అన్నారు. అంటే ఈ దాంట్లోనే 10 మంది దేవతలు వస్తారు. కాళీ శనిగ్రహానికి సంబంధించి, కాళీలో నవకాళీలు ఉన్నారు. తార గురుగ్రహానికి సంబంధించి, తార విశ్వమాత. పరమశివుడు హాలాహలం మింగి స్పృహ తప్పి పడిపోతారు కదా, అక్కడ వరకే చాలా మందికి తెలుసు. ఆ స్పృహ తప్పి పడిపోయిన శివుణ్ణి చూడలేక ఆమె తారాశక్తిగా ఉద్భవిస్తుంది. శివుని చిన్న పిల్లాడిగా చేసి తన్నేను పట్టుకొని పాలిస్తుంది. అప్పుడు తారాగా ఉద్భవిస్తుంది పైనుంచి దిగి వచ్చి. హ్మ్. హ్మ్. తన భార్యే తారాగా ఉద్భవిస్తుంది. ఆ ప్రచండ శక్తిని తట్టుకోలేకపోతారు దేవతలు. తర్వాత శివుడికి స్పృహ వస్తుంది ఆమె పాలు తాగిన తర్వాత. హ్మ్. అంతటి శక్తిని తార ఎలా ఉంటుందో తెలుసా అండి? లంబోదర తార అంటారు. హ్మ్. తార మామూలు దేవతల్లాగా అందంగా ఉండదు. ఎందుకు అంటే
ఒక డెలివరీ అయిన ఒక స్త్రీ ఎలా ఉంటుందంటే వీక్ గా వీక్ వీక్ కాదు, ఉమ్, అంటే పాలిచ్చే మహిళ ఎలా ఉంటుంది? సాగిన స్తన్యములు, అవును. ఉదరము ఆ చర్మం మడతలు పడి డెలివరీకి లైన్. సో అందుకే ఆమెను లంబోదర తార అంటారు. అంటే విశ్వాన్ని ఆమె గర్భంలో ధరించి ఉంటుందంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తార. అట్లాంటి విశ్వాన్ని ధరించింది కాబట్టి ఆమె ఉదరము కొంచెం ముందరకు ఉంటుంది. అందుకే ఆమెను లంబోదర తార అని అంటారు అనమాట. ఆమెకు ఆ ఆ శివుడి కోసం పాలు కావాలి అని చెప్పేసి విశ్వశక్తి నుంచి తను పాలని క్రియేట్ చేసి ఆ శివుడికి ఇస్తుంది. ఉమ్, దట్ ఈస్ ద పవర్. అందుకే పిల్లలు ఏంటంటే తారాకు చేయండి అంటారు. ఉమ్, కాళీ తార షోడశి అంటే ఈమె దేవతలలో అత్యంత బ్యూటిఫుల్ దేవత షోడశి. 16 కళలను తనలో పెట్టుకుంటుంది. కాళీమాత ఉగ్ర స్వరూపాన్ని చూడలేక దేవతలు భయకంపితులైపోతారు. అమ్మ నీ యొక్క ఈ ఉగ్ర స్వరూపాన్ని మేము చూడలేము, దయచేసి మా కోసం ఏదో ఒకటి చెయ్యి అంటే, సరే మీరు భయపడొద్దండి అన్నప్పుడు అత్యంత అందంగా తయారైపోతుంది. ఆమెని త్రిపుర సుందరి దేవత. షోడశి అంటే 16 కళలను పెట్టుకొని చంద్రకళలతో వస్తుంది 16 ఏళ్ల వయసుతో. కాళీతార షోడశి భువనేశ్వరి, భువనములకన్నిటికీ అధిపతి భువనేశ్వరి దేవత. ఇక ఇలా వరుసపెట్టి కాళీతార షోడశి భువనేశ్వరి, భైరవి త్రిపుర భైరవి, భైరవునితో సమానంగా వచ్చినది. చిన్నమస్త ఇందాక మాట్లాడుకున్నాము. బగల, బగల అంటే మనకు వాక్స్తంభన దేవత. మదనాసురుడు అనే రాక్షసుడు ఒక వరం పొందింటాడు అనమాట. ఏమని? తను ఏమి చెప్తే జరగాలి అని. ఉమ్, వాడిని కట్టడి చేయడానికి ఎవరితో కాదు. అప్పుడు ఈ దేవతలంతా వెళ్ళేసి అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు బకము అంటే కొంగ దీనితో వచ్చేసి ఆ మదనాసురుడి యొక్క నాలుక కోసేస్తుంది, స్తంభన చేస్తుంది. అంతే కదా, ఇంకా అతను ఏం అనలేడు కదా. ఉమ్, సో అప్పుడు బగలాముఖిగా అయిపోతుంది. ధూమావతి, ధూమావతి సతీదేవి యొక్క ధూమ్రము నుంచి పుట్టినది. ధూమావతి ఉమ్, ఆ సతీదేవి ఆ చితిలో నుంచి ఒక పొగలో నుంచి పుట్టింది ధూమ్ ధూమ్ అని. అందుకే ఎవరికైనా శత్రువులు భయంకరంగా విసిగిస్తుంటే ధూమావతి చేస్తే వాళ్ళ ఇంట్లో అనుకోని రోగాలన్నీ వచ్చేస్తాయి. అబ్బబ్బబ్బబ్బా. చాప కింద నీరు ధూమావతి అంటే. ధూమావతి ఇంట్లో చేయకూడదు, బయట చేయాలి. మీకు ఎవరో శత్రువు ఉన్న మీ బాస్ విసిగిస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ధూమావతి దేవతను చేయడం ద్వారా ఆయన ఇంట్లో రోగం వస్తుంది, అతనికి కూడా రోగం వస్తుంది. అది కూడా క్యూర్ లేని రోగం. ఉమ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ధూమావతి. బగల మాతంగి, రాజకీయ నాయకులు డైరెక్టర్ వీళ్ళంతా కొలిచే దేవత. రాజ్యశ్యామల, ఈమె రాజశ్యామ. ఉచ్చిష్ట చాండాలి అంటారు. శివపార్వతులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి యొక్క ఆ కంచాల్లో నుంచి కింద పడిన ఫుడ్ లో నుంచి వచ్చిన దేవతే ఉచ్చిష్ట చాండాలిని. ఆమె అత్యంత అద్భుతంగా నీలి వర్ణంలో, ఆకుపచ్చ వర్ణంలో కొన్ని చోట్ల అలా ఉంటుంది. వస్తే ఆ అత్యద్భుతమైన ఆకర్షణ శక్తిని, ఆ చండాల శక్తిని శివుడు అన్ని వరాలు ఇచ్చేలాగా మనకు ఇది చేసేస్తాడు. ఆ చండాల శక్తి కింది వచ్చి మతంగుల దగ్గర సెటిల్ అయిపోతుంది. ఆమెనే మాతంగి, రాజమాతంగిగా అయిపోయింది, రాజ్యశ్యామలాగా అయిపోయింది. సో ఇక కమలాత్మిక దేవి, ధనానికి ఆధిపత్య దేవత. ఉమ్, లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే కమలాత్మిక దేవి. ఉమ్, రాజ్యశ్యామల సరస్వతి దేవి యొక్క తాంత్రిక స్వరూపమే రాజ్యశ్యామల దేవత. ఇలా దశమహావిద్యలు ఉన్నాయి. ఉమ్, ఉమ్. అంటే రాజశ్యామల హోమం మనం చేస్తూ చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళు చేశారు, వాళ్ళ ఇంట్లలో చేశారు అని చెప్పి బాగా వింటూ ఉంటాం. ఉమ్. నిజంగా రాజశ్యామల యాగం చేస్తే అంత పేరు ప్రతిష్టలు వస్తాయంటారా? వస్తాయండి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఉమ్, కానీ మీ జాతకంలో కొంచెమంతా ఒక ఆర్పీస్ అంత యోగం అన్న ఉండాలి. యోగా. అంతే కదండి, పూర్వజన్మ కర్మను బట్టి ఇదంతా జరుగుతాయి. ఉమ్, కానీ ఆ కర్మలను కూడా తిప్పికొట్టే శక్తి దశమహావిద్యలకు ఉంటుంది. ఉమ్, కానీ ఆమె అనుగ్రహించాలి. అందుకే చెప్పాను కదా ఇందాక, ఉమ్. మనం పూజిస్తానే వాళ్ళకు విసుగు. ఇప్పుడు వీళ్ళందరూ దశమహావిద్యలో దేవతలందరూ కూడా విసుగు చెందుతారా? అంటే మనం అంతే కదండి. పూజ ఇప్పుడు ఒకరు చేస్తామంటే ఉన్నారండి, ఇప్పుడు మీ పేరు సిరి, ఉమ్, డైలీ వచ్చి సిరి మీరు ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అట్లా, ఒక రోజు బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు అమ్మ సిరి నువ్వు అట్లుంటావు, 2 రోజులు బాగుంటుంది. ఇంక డైలీ ఇదే చెప్తే మీకు విసుగు వస్తుందా రాదా? ఉమ్, అంటే లాస్ట్కి భక్తుని మీద, అంటే భక్తుడు అంటే అతని మీద కొంచెం ఇది వస్తుందా లేదా? ఉమ్, ఆమెను మనము ఎలా మన సైడ్ ఇది చేయాలి అనే లాజిక్స్ భక్తునికి తెలిసి ఉండాలి. ఊరికి శత సహస్రనామాలు అసహస్రనామాలు చేస్తే కాదండి, అది కాదు. భగవంతుడికి తెలియదు. నువ్వు ఊరికే విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామం చేస్తావు, రాత్రి ఫుల్ తాగి పడుకుంటావు. ఏందొచ్చింది?
సాత్వికంలో కూడా పూజలు చేస్తూ వాళ్ళు నాన్ వెజ్ ఆ! తింటారు. అలా. అసలు సాత్వికంలో నాన్ వెజ్ తినొద్దు అంటారు. కానీ అవును. వాళ్ళు తినేస్తున్నారు. దానివల్ల అంతే కదండీ! ఫలితాలు మరి రావట్లే ఎట్లా అంటారా? వస్తది? వాక్శుద్ధి లేనప్పుడు ఎట్లొస్తుంది? మరి వామంలో ఎందుకంటే వామం డైరెక్ట్ చెప్తుంది. వామం అంటే ఏదో పంచమకారాలతో చేస్తే ప్రతి దానికి ఒక మంత్రం ఉంటుంది ఇందులో. ఆ మంత్రాన్ని బట్టే మనకు ఆ దేవత అనేది అంటే ఇందులో కూడా మంత్రాలనేవి ఉంటాయా మనకి? ఆ! అంటే ఉంటాయండి. వామాచారంలో అన్నిట్లలో మంత్రాలు ఉంటాయా? ఉంటాయండి. ప్రతీదీ బీజమంత్రాలుంటాయి. అవి హ్మ్. గురూపదేశం పొందిన వాళ్ళే చేయగలగాలి. హ్మ్. సో, అదండి దశమహావిద్యలది. అంటే గురుపదేశం లేకపోతే ఇట్లాంటి వాటిని మనం ముట్టుకోవద్దంటారు. కొన్ని టెంపరరీగా చేసుకోవచ్చు. కొన్ని మటుకు గురుముఖత అవి తీసుకొని చేయాల్సుంటుంది. హ్మ్. ఇప్పుడు దశ మహావిద్యల్లో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు గదా! ఎవ్వరినైనా ఇంట్లో పెట్టుకొని కొలిచే అవకాశం ఉందంటారా? కమలాత్మికని కొలచొచ్చు. హ్మ్. త్రిపుర సుందరిని కొలవచ్చు. హ్మ్. సో, వీళ్ళని కొలవచ్చండి ఏమీ కాదు. హ్మ్. మిగతా దేవతల్ని మాత్రం రాజశ్యామలని కొలవచ్చు. హ్మ్. మిగతా వాళ్ళని కొంచెం ఔట్ సైడే ఔట్ వాళ్ళకి సైడే పర్మిషన్. ఇది చేసుకోవాలి. దీంట్లో లేదు. ఇంట్లో లేదు. హ్మ్. ఇప్పుడు అంటే ఒకవేళ ఒక పర్సన్ దశ మహావిద్యలు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారనుకోండి. అనుకున్న వెంటనే అది సిద్ధి చెందుతదంటారా? అది వాళ్ళ వాళ్ళ టైం అంటే. హ్మ్. కొంతమంది శీఘ్రంగా గురువు దొరుకుతాడు. హ్మ్. కొంతమందికి దొరకరు. హ్మ్. అదంతా కర్మని బట్టి, అది ఎంత పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. సో, ఈ విద్యలంతా నేర్చుకోవాలంటే గురువు దొరకడం బట్టే ఉంటదంటారు. అంతేనండి. హ్మ్. అంటే ఎట్లా అంటే గురువు దొరకాలంటే ఎక్కడికెళ్ళాలంటారు? అంటే అది అంతా కార్యాచరణ ఆ టైంలో జరుగుతుందండి. హ్మ్. మనం ఇప్పుడేం దాని గురించి థింక్ చేయలేం. థింక్ చే ఆ అసలు టైంని బట్టి మనకు 'బాబా' సినిమాలో రజనీకాంత్ గారికి ఎట్లా హ్మ్. జరుగుతుందో, అట్లా ఏదో ఒక పాత్ అనేది మనకు దొరుకుతుంది. అంటే అల్లుకుంటే ఒకవేళ ఇలా చేయాలి అనుకుంటే ఆ పాతనేది ఆ దేవత క్రియేట్ అవుతుంది. ఒకవేళ మన అది ఆ కర్మ దేవత ఇష్టం. నువ్వు సెలక్షన్ చేసుకోవడం గాదు. ఆ హ్మ్. దేవత నిన్ను సెలెక్ట్ చేసుకుంటుంది. దాని ఓకే. ప్రకారం ఉంటుంది. దేవత సెలెక్ట్ చేసుకుంటుంది. నిన్ను విసిగిస్తుంది. హ్మ్. టార్చర్ పెడుతుంది. నువ్వు అవన్నీ ఉంటావా లేదా ఊడతావా అని చెక్ చేస్తుంది. అన్నీ చేస్తుంది. తర్వాత ఇస్తుంది సిద్ధి. మీరు ఒక సినిమా చూసారా? అదేదో సినిమాలో ఆయన ప్రేమించాను అని చెప్పి వాళ్ళ ఫాదర్ దగ్గరికొస్తే, అవును నేను ఫస్ట్ రిజెక్ట్ చేస్తాను. నువ్వు పడాలి అని చెప్తారు గదా! 'అత్తారింటికి దారేది' సినిమాలో. హ్మ్. అట్లా దేవతలు కూడా రకరకాల పరీక్షలు పెడతారు. అవన్నీ మనం అనుభవించి, భరించి చేస్తే అప్పుడు మనకు రిజల్ట్. అంటే చాలా వరకి సాత్వికంలో ఎలా అంటే అమ్మవారిని తల్లి తల్లి మన తల్లి మనకి కష్టాన్ని పెట్టరు కదా! దగ్గర తీసుకుంటది, అక్కున తీర్చుకుంటది, పిల్లాడిలా లాలిస్తది అని చెప్పేసి అంది. కానీ ఇక్కడ మీరు చెప్పింది ఎలా ఉంటదంటే క్వైట్ అపోజిట్ ఉంది. అసలు మన మొహమే చూడదు. చూడండి ఇలా అనుకుంటారు తల్లి లాలిస్తుంది, పాలిస్తుంది అని. కానీ కొడుకుని లేదా ఆ శిశువుని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి తల్లి ఎంత తిప్పలు పడుతుంది. అమ్మో! చాలా. అంతే కదా! హ్మ్. అడిగినవన్నీ ఇచ్చుకుంటా పోతే కొడుకు చెడిపోడా? ఖచ్చితంగా. అవునా? వాడు ఏడో తరగతికే ఐఫోన్ అడుగుతాడు. ఆ! చెడిపోడా? అవును. మరి జగన్మాత ఇంకెంత ఆలోచించాలి? హ్మ్. కాబట్టి అవన్నీ పరీక్ష చేస్తుంది. తట్టుకోవాలి, నిలబడగలగాలి. హ్మ్. నువ్వు మధ్యలోనే అయిపోయిందిరా బాబు అన్నావంటే ఇంక అంతే వెళ్ళు. హ్మ్. సో, యూ నో దేర్ ఆర్ సో మెనీ థియరీస్ అండి బిహైండ్ హ్మ్. దిస్. అంటే ఇది ఒక రోజులో, ఒక ఒక్క గంటలో రోజులో ఏదో కూర్చుండి గంటలో అయిపోయేది మాట్లాడితే కాదు. అస్సలు కాదు కదా! దశమహావిద్యలనేది మనం లైఫ్ లాంగ్ చెప్పుకున్నా ఎక్కడో కొరత ఉంటుంది మనకు. ఏదో ఊరికే గురుగ్రహానికి తార, శుక్రగ్రహానికి కమలాత్మిక అనే కాదు. హ్మ్. వాళ్ళ వెనకలున్న ఆహ్, అసలైన ఇవి పట్టుకోవాలి సాధకుడు. అప్పుడు నిజంగా అప్పుడు అటు పట్టుకున్నప్పుడు వీడిక్కడ ఉండడు. మోక్ష స్థితికెళ్ళిపోతాడు. హ్మ్. అంతే గదండీ! హ్మ్. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ దేవతల్ని పూజిస్తుంటే కుటుంబంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటారు? అంటే నార్మల్‌గా కుటుంబానికి ఉంటాయా? దీనికి సంబంధం లేదండి. హ్మ్. కానీ నేనొక సంఘటన జూసాను. చిన్నమస్తా సాధన ఎవరో జేశారంట. హ్మ్. ఎక్కడో గురువు దగ్గర తీసుకున్నాడు. హ్మ్. ఓ 2 రోజులు జేయడం, 3 రోజులు బంద్ జేయడము. హ్మ్. ఒకసారి పూజ జేయడం, ఒకసారి పట్టించుకోపోవడము. ఇలా జేస్తుంటే ఇల్లంతా భయకంపితులైపోయినారంట. అతను నాకు కాల్ జేశాడు. హ్మ్. ఎక్కడెక్కడో గురువులంతా సెర్చ్ చేసేసి, "ఏవండీ మీరు చిన్నమస్తా గురించి చాలా ఇదిగా ఉన్నారు. సో, కాబట్టి ఏంటి" అంటే, మళ్ళీ నేను వాళ్ళకి రెమెడీస్ చెప్పి, వాళ్ళకేదో ఇంట్లో భయంకరమైన శబ్దాలు రావడము, అమ్ ఏదో నేను జెప్పాను గదా! చచ్చిపోతున్నట్టు కలలు రావడము, ఊరికే ఎంత రక్తపాతం కనపడ్డము, ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళు నాకు కాల్ జేశారు కర్ణాటక నుంచి. మళ్ళీ నేను వాళ్ళకి రెమెడీ చెప్పేసి, ఆ శాంతి పరిహారాలు చెప్పాననమాట. సో, హ్మ్. అలా. సో, ఇట్లా అంటే కొలిస్తే నువ్వు నిలబడి ఎదురీదాల్సిందే ఇంక నువ్వు ముందుకెళ్ళాల్సిందేనే దిగావు అంటే అమ్మ, హ్మ్. అది పాలో, నీళ్ళో వెళ్ళాలంతే. హ్మ్. ఎక్కడ గూడా ఆ! ఈరోజు ఒకసారి స్కిప్ చేద్దాంలే అని జెప్పేసి నో. మాత్రం నో. నో. ఉండదు. ఉంటది. హ్మ్. అట్లనేమి లేదు. కానీ హార్ట్‌లో పెట్టుకోవాలి వాళ్ళని నువ్వు. అది హ్మ్. మెయిన్.
ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ గా గా ఏంటుంది అనేది చూస్తారు వాళ్ళు. అదే కదమ్మా మెయిన్ థియరీ. అంటే ఇప్పుడు ప్రేమించిన వ్యక్తితో అంతే అయినా కూడా కదండి. మనము ఎప్పుడైనా ఎలా అడుగుతాంటే నీ హార్ట్ లో ఇప్పుడు నేను వాడు ఉన్నానా వచ్చే లేదా అని గిఫ్ట్లు అడుగుతాం. వద్దు, ఏమొద్దు, వాడు నీకు ఆడి కార్ ఇస్తాడు, వేరే ఆమెతో వెళ్తాడు, నీకు ఉమ్, ఎట్లుంటుంది? ఉమ్, సో అట్లనే ఇది కూడా, ఆ ప్రేమ అనేది మనం వాళ్ళ పట్ల చూపించగలిగితే, నువ్వు వద్దన్నా నీకు సిరులు సంపదలు. చాలా మంది క్లయింట్స్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంటారంటే, వీళ్ళు ఆ డబ్బులు ఇచ్చినా పూజ అయిపోయింది, పూజ అయిపోయింది. అయిపోయింది, నువ్వు అమ్మవారిని కొలిచావా మనస్ఫూర్తిగా? మనస్ఫూర్తిగా అది లేదు, ఏదో డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టినావు అని నమ్మకంతోని అప్పు చూస్తుంది ఇలా. సరే ఇస్తాను ఈయన, ఆమె ఇష్టం అనుకుంటుంది. సో ఇలా సో మెనీ థియరీస్ అండి.